వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పి అనుకుంటాం కదండి. అందులో భాగంగానే దీన్ని కూడా చూడాలేమో. అంటే ఇన్ జనరల్గా తల్లి మీద యుద్ధం ప్రకటించే కొడుకు ఎవరు ఉండరు. తల్లి ప్రేమని కాదు అనే కొడుకు కూడా ఎవరు ఉండరు. కొడుకే కాదు, కూతుళ్ళు కూడా. బట్ ఆస్తుల వ్యవహారం చూసినప్పుడు మాత్రం డెఫినెట్గా నిజమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈస్మారెడ్డిపల్లిలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఇద్దరు కుమార్తెలు అవసాన దశలో ఆయన చూసుకోకుండా రోడ్డు మీద గెంటేశారు. ఆస్తులు పనిచేసుకొని 40 సవర్ల బంగారం, అలాగే ఆయనకున్నటువంటి స్థలాలు, ఇళ్ళు ఇవన్నీ పనిచేసుకుని ఆయన్ని చివరి దశలో బయటికి గెంటేశారు. ఆ కాలనీ వాళ్ళే చూసుకుంటున్నారు పాపం. ఇప్పటికీ ఇంకా సెటిల్ అవ్వలేదు కేసు. అది ఒకటి. అలాగే మాజీ లెఫ్టినెంట్ కల్నల్కి సంబంధించి సొంత కుటుంబ సభ్యులే ఆయనకి ఇవ్వాల్సినటువంటి వాటా ఆస్తి, ఉమ్మడిలో ఉన్నటువంటి ఆస్తిని ఇవ్వకుండా వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారనేవి కూడా చూసాం. సరే, సామాన్యుల విషయంలోనే ఇలా ఉన్నాయి, రాజకీయ నాయకులు బాగా డబ్బున్నోళ్ళ విషయంలో ఇలా ఉండవు అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు పతనమైపోయినా ఇంకోటైపోయినా ఎవరి పందా వాళ్ళది అనేది మనకి అంబానీ కుటుంబంలో కనిపిస్తుంది. ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత ఆస్తుల్ని ఏ విధంగా పంచుకున్నారు ఇద్దరు కుమారులు అనేది తెలిసిందే. అందులో ఎవరు ఉన్నత స్థానానికి వెళ్ళారు, ఎవరు అధపాతాళానికి వెళ్ళిపోయారు అనేది కూడా మనం చూస్తున్నటువంటి విషయమే. ఇలాగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదు, ఆప్యాయతలు కూడా ఉంటాయి అని నమ్మేటువంటి వ్యక్తిలాగా రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారిని చెప్పుకోవచ్చు. అంటే ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే ఎన్సీఎల్టీలో వాళ్ళ ఆస్తులకు సంబంధించి 2019లో బెంగళూరులోనో ఇంకో చోట మొత్తానికి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆస్తి పంపకాలు ఎలా వెళ్ళాలి ఏంటనేది దాని ప్రకారమే షేర్లు కూడా పంపిణీ జరిగింది. బట్ ఆఫ్టర్ దట్ సంహవ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, లేదు ఇంకా ఏమన్నా కుటుంబంలో ఉన్నటువంటి ఇష్యూస్ తోటి వాటి వల్ల మరి విభేదాలు వచ్చాయేంటో తెలియదు. తల్లి చెల్లి మీద కేసు వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా ఆస్తులు వాళ్ళకేంటి ఇచ్చేది, వాళ్ళు అన్యాయంగా ఇచ్చేశారు ఇదని చెప్పి. సో దాని మీద చెన్నైలో, అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్సీఎల్టీలోనో లేదంటే హైదరాబాద్ ఎన్సీఎల్టీలోనో ఇంకెక్కడో కూడా చెన్నైలో వేశారు ఈ కేసు. అక్కడ చూస్తే సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్, దానికి విజయలక్ష్మి గారు ఇచ్చినటువంటి కౌంటర్. బాబు నాపై ఉన్న ప్రేమ ఆప్యాయతతోటి ఆ రోజు ఈ షేర్లని గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ ప్రేమని కాదనలేరు అని ఆవిడ అందులో ఒక పర్టికులర్ పాయింట్లో ఆవిడ పేర్కొన్నారు. అంటే ప్రేమతో ఇచ్చారు, ఇప్పుడు నా మీద ప్రేమ లేదంటాడా కొడుకు. ఎందుకంటే చూస్తాం క్రిస్మస్ వేడుకలు కానీ, రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కానీ, ఏ సందర్భంలో కలిసిన విజయలక్ష్మి గారిని కలవడం ఇదంతా చూసాం. సరే, కుటుంబ వ్యవహారాల్లో మరి భార్య మాట వినడమా, తల్లి మాట వినడమా అంటే సినిమాలు కూడా ఉన్నాయి కదండి, తల్లా పెళ్ళామా అని మనకి. అలాగా ఇక్కడ కూడా నడుస్తోందేమో అన్నటువంటి అభిప్రాయం చాలామంది కలుగుతోంది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇంకొక అతిపెద్ద తప్పిదం, చాలా పెద్ద తప్పిదం, విజయలక్ష్మి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి విజయలక్ష్మిల సంతానమైనటువంటి షర్మిల గారికి బినామీ అట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ. షర్మిల గారు ఎప్పుడైనా అధికారంలో ఉన్నారా? పోనీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో పోనీ ఆవిడేమన్నా వ్యాపారాలు పెట్టుకొని క్విడ్ ప్రోకోలు ఇలాంటివి ఏమైనా చేసి తద్వారా ఆస్తులు ఏమైనా కూడగట్టుకున్నారా? అవన్నీ నా పేరు మీద ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి విజయలక్ష్మి గారి పేరు మీద ఏమైనా పెట్టారా? సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ వీటి మీద ఏమైనా ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా కనీసం? లేదే. మరి ఎలాగా షర్మిలకి బినామీగా మారిపోయింది విజయలక్ష్మి అని? సొంత కొడుకు, అందులోనూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక వ్యాపారాలకు సంబంధించి కేసులు ఉన్నటువంటి వ్యక్తి, మరి ఎలా మాట్లాడగలుగుతారు? ఆవిడ బినామీ అని అంటే బినామీలకు ఎవరన్నా ఆస్తులు రాసిస్తారా? షర్మిల బినామీ విజయలక్ష్మి గారు అయితే 2019లో ఎందుకని ఈ షేర్లు ఇవన్నీ రాసిచ్చారు అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే ఆస్తి పంపకాల మీద స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే షర్మిలమ్మకు కూడా వాటాలు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఆయన చెప్పారు అని కౌంటరు ఈవిడ దాఖలు చేశారు. ఉన్నది ఇద్దరు పిల్లలు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆస్తి అది పులివెందుల్లోనూ, కడపలోనూ, హైదరాబాద్లోనూ, లేదంటే బెంగళూరులోనూ ఏ కంపెనీలు పెట్టినా ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఆయనంతటా ఆయన ఏమైనా సంపాదించుకున్నాడా? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అధికారులతోటి కుమ్మక్కయ్యి క్విడ్ ప్రోల్కో చేసిన దాంట్లో వచ్చింది అంటే కొన్నింటికి పక్కన పెట్టేసేయచ్చు.
సాక్షి పత్రిక కానీ, లేదంటే సరస్వతి పవర్ కానీ, సండూర్ పవర్ కానీ, ఏదైనా సరే. సరే, సండూర్ అనేది డిఫరెంట్ అనుకుందాం. సరస్వతి పవర్ అనేది కావచ్చు, మిగతా అన్నింటిలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేయించారు. మరి ఆ ఆస్తికి సంబంధించి అటు తమ్ముడు కుటుంబానికి, మిగతా కుటుంబాలకి ఏ విధంగా ఆస్తులు వెళ్ళాలి అనేది ఉమ్మడిది, వాటిని ఇచ్చేసి షర్మిలకి ఇందులో ఈ వాటా రావాలి అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు, ఇప్పుడు ఒక అన్నగా చెల్లెలకి వాటా అనేది కామన్గా ఇవ్వాలి. సరే, అందులో ఏమి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, బినామీ అనే మాటలు మాట్లాడి తల్లిని అవమానించడం అనేది ఏ కొడుకన్నా చేస్తాడా? చేస్తారు. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు ఉన్నాం కాబట్టి ఎవరి కుటుంబంలో అయినా 99.99% ఇవే ఉన్నాయి తప్ప ఇంకొకటి కానే కాదు ప్రపంచంలో. కానీ ఈ వ్యాఖ్యలు చేయడం, కేసులు పెట్టడం, నా ఆస్తి నాకు వెనక్కి రాసివ్వండి అనడం, ఇలాంటివి తక్కువ. బట్ ఇలాంటి పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఇలాగే జరుగుతున్నాయి. ఇక 2019లో జరిగినటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగానే ఈ షేర్లు బదలాయించారు. అది చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ. అవి షర్మిలకి ఇవ్వడం అనేది కుటుంబ ఒప్పందంలో భాగం తప్ప ఇందులో ఎలాంటి అక్రమాలు లేవు. కొడుకు తల్లికి షేర్లు రాసిచ్చాడు అంటే తల్లి ఆస్తి. తల్లి ఆస్తిని కొడుక్కి ఇవ్వాలా, కూతురికి ఇవ్వాలా, మనవలకి ఇవ్వాలా, మనవరాళ్ళకి ఇవ్వాలా, లేదంటే దానం చేసేయాలా, ఏదైనా ట్రస్ట్కి ఇచ్చేసేయాలా, అది పూర్తిగా ఆవిడ డిస్క్రిప్షన్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, షర్మిల గారు కానీ ఎలా అపోజ్ చేయగలుగుతారు? ఆవిడ సొంత నిర్ణయం అది. ఆవిడకి ఒకసారి ఆస్తి ఇచ్చారు, అయిపోయింది అంతే అక్కడికి. దాన్ని ఆవిడ ఎవరికి ఇచ్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండకూడదు ఇచ్చేసిన తర్వాత. కానీ ఇక్కడ అదే అడ్డొచ్చేసింది. ఆవిడ షర్మిలకి రాసిచ్చింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాబట్టి. డైరెక్ట్గా షర్మిలకి రాసి ఇవ్వడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదేమో, అందుకని విజయలక్ష్మి గారి పేరు మీద రాశారు ఆ రోజు ఒప్పందం ప్రకారమే మనస్ఫూర్తిగాని. ఇప్పుడు అది తీసుకెళ్ళి ఆవిడ షర్మిలకి ఇస్తే ఆయనకి ఎందుకు నొప్పి వచ్చింది అంటే, మరి ఎవరి వాయిస్ బాగా పనిచేసింది అనేది అక్కడ తెలియదు. అది ఒక పాయింట్. తర్వాత తల్లిని బినామీగా చిత్రించడం, నేను నా కూతురికి బినామీని అని నా కొడుకు అంటున్నాడు అని విజయలక్ష్మి గారు అఫిడవిట్లో అన్నటువంటి ఆ మాటలు చాలామందికి కాస్త మనస్తాపం కలిగిస్తున్నాయి. మరి ఇలా కూడా ఉంటాయా సంబంధాలు, ఇలా కూడా జరుగుతాయా అనేటువంటి పాయింట్ వస్తుంది. ఇంకా వేరే ఏ కుటుంబంలోనూ మరీ ఇంతలా ఉండదేమో. ఆస్తుల కోసం కొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆస్తుల కోసం చంపేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బెంగళూరులో చూసాంగా, చాలా పెద్ద పారిశ్రామికవేత్తని సొంత మనవడే డ్రగ్స్కి బానిసైపోయినటువంటి వ్యక్తి కాల్చి చంపేశాడు. సో ఈ ఆర్థిక సంబంధాలన్నీ ఇలాగే ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి. మళ్ళీ ఇంకోటి ఏమంటారు, ఈ పాయింట్లో మేబీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పాయింట్లో సమర్థించచ్చేమో. ఎందుకనంటే సిబిఐ కేసు పెట్టినా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు పెట్టినా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారినే పెట్టారు. కానీ దాంట్లో ఈ వాటాలు అన్నటువంటి పాయింట్ దగ్గర షర్మిలను కానీ, విజయలక్ష్మిని కానీ ఎవరిని తీసుకెళ్ళాల. ఆస్తులు మాత్రం అటాచ్ చేశారు, అక్కడ వరకు ఓకే. బట్ దీనికి ముందంతా కుట్రపూరితంగా ఉన్నటువంటిది, మొత్తం ప్లాన్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంతో ఆయన తీసుకెళ్లారు. కానీ ఇంకొకళ్ళని కానే కాదు. ఒకవేళ సరస్వతి పవర్స్ కూడా ఈ క్విడ్ ప్రో కోలో భాగంగానే ఆయన సంపాదించుకున్నదే అయితే గనక జైల్లో ఉన్నటువంటి దానికి, సిబిఐ కేసులు పెట్టించుకుని కోర్టు మెట్లు ఎక్కి తిరుగుతున్నటువంటి దానికి, వీటికి సమాధానాలు చెప్పుకోవాల్సింది వీళ్ళే చెప్పుకోవాలి. ఆయన కష్టంలో, ఎందుకంటే అప్పుడు పాదయాత్ర చేశారు, మరి అది కూడా ఉందిగా. జైల్లో ఉన్నంతకాలం పార్టీని నడిపించింది, ప్రజల మద్దతు కూడా కట్టింది. ఒక్క ఛాన్స్ అంటే ఆ ఒక్క ఛాన్స్కి తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసింది కూడా షర్మిల గారే కాబట్టి వాస్తవంగా ఆవిడకి వాటా అనేది ఇవ్వాలి. అది ఆయనకి ఇష్టం లేదు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టే విజయలక్ష్మి గారికి ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ షర్మిలకి ఇవ్వడం ఈయనకి నచ్చలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి నచ్చలేదు, అందుకని వెనక్కి తీసుకోవాలి. సో దానికి కన్న తల్లి అయినా సరే ఉపేక్షించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలి. ఇదే ఆయన నేచర్లా కనిపిస్తోంది. మిగతా కుటుంబాలు, మిగతా వాటి గురించి నో యాక్షన్ అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చించుకున్నారు కదా. మరి సొంత తల్లిని చెల్లిని వదిలేసినటువంటి వాళ్ళకి కుటుంబ సంబంధాలను ఇవేం తెలుస్తాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ కుటుంబ కథ ఇలాగే కొనసాగుతుందేమో ఏమో. సిబిఐ కేసులు మళ్ళీ ఒక కొలిక్కొచ్చి మళ్ళీ విచారణ ప్రారంభమవుతుందా ఏంటి అనేది తెలిస్తే అప్పుడు దీనికి కూడా ఒక ఎండింగ్ పడేటువంటి అవకాశం ఉంది అని చాలామంది అంటున్నారు. కానీ షర్మిల బినామీ వైఎస్ విజయలక్ష్మి అని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.